ఏమండి ఏంది ఏమండి ఇట్రండి. ఇది నన్ను విడిచిపెట్టి ఒక 5 నిమిషాలు కూడా ఉండదు. ఎట్లా బతుకుతుందో ఏమో అమాయకురాలు. ఏంటే ఏమో కొంపలు అంటకపోయినట్టు పిలుస్తున్నావు ఏంది? కొంపలు కాదు, కాపురాలు కూలిపోయి నిర్ణయం తీసుకున్నా. ఏందో జల్దీ చెప్పు. విడాకులు ఇద్దామని. ఇంత సడన్ గా చెప్తే ఎట్లనే? నేను కూడా బయట ఇంకో పిల్లని చూసుకోవాలి కదా. అంటే ఇప్పటికప్పుడు అంత దురదృష్టవంతులు దొరకరు గాని. అగో గట్లా అంటానేందే? ఇంటి పని వంట పని నేనే చేసి కూసున్న కాడికి చికెన్ 65 తీసుకొస్తే గొంతుకెళ్ళకి వచ్చేదాకా దీన్ని కూసుండుడేనా నీ పని? ఇక నువ్వే దురదృష్టవంతురాలు అంటే అయితే గీతే నేను కావాలి దురదృష్టవంతుడిని. ఈ మాటలకేం తక్కువ లేదు. ఏపో ఇక నీతో నాకేం మాటలే. ఆ విడాకులు ఏదో జల్ది ఇచ్చినావనుకో పోయి నా బతుకు నేనేదో బతుకుతా. పనులు చేసి చేసి ఒళ్ళంతా హూనామైతుంది. చిన్నప్పుడు మా అవ్వ బకెట నీళ్లు కూడా మోయనీయకపోయేది. ఇప్పుడు నువ్వు నాతోని బండ సాకిరి చేపిస్తాన్నావు కదనే. ఒక్క మాటలు చెప్పాలంటే ఆ రష్యా చేతిలో ఇరుక్కున్న ఉక్రెయిన్కు మళ్ళా స్వాతంత్రం వచ్చినంత ఫ్రీ ఉంటుంది నా బతుకు. ఈ అవ్వ ఆ విడాకులు ఏదో జల్దీ పోయితా. అబ్బా నేనేదో వేధిస్తున్నట్టు కట్నం ఇచ్చానుగా. ఆ ఒక్క తప్పు చేసి ఇరుక్కపోయినందుకే గాడిది సాకిరి చేయిస్తాను కదనే నాతోని. అందుకే మరి కట్నం తీసుకునేవాని గాడిదా అనేది. ఆయన ఇక్కడి నుంచి నీతో నాకు పనేమీ లేదు. అబ్బా థ్యాంక్సే. కానీ మరి నీ ఖర్చులకు డబ్బులు? నా ఖర్చులకు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు, నా అకౌంట్లో డబ్బులు వచ్చి పడతాయి. అట్లా చెప్పు. ఖర్చులకు డబ్బులు అప్పనంగా వచ్చి పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇస్తానంటున్నావు అంతేగా? అందులో డౌట్ ఎందుకేగా? అంతే. కానీ మన సంసార జీవితంలో నాదొక లాస్ట్ డౌటే. అట్లా పుక్కిడికి డబ్బులు ఎట్లా వచ్చి పడతానని అకౌంట్లా? మహిళా బంధు పథకం షురూ అవుతుంది ఈ మహిళా దినోత్సవం కానుకగా. అవునా మమ్మీ? అయితే నాకు కూడా ఈసారి పాకెట్ మనీ పైసలు డబల్ అవుతాయి. లేదు బిడ్డ, మహిళా బంధు పథకం కింద ఇచ్చే డబ్బులు ఒకటే దిక్కు. మీ నాన్న ఇచ్చే పాకెట్ మనీ కట్టు. ఎందుకు మమ్మీ? మీ నాన్నతోని ఏం అక్కరా అని విడాకులు ఇచ్చేస్తున్నా. నువ్వు విడాకులు ఇస్తే నాకేంటి? మా డాడీ పైన నాకు ప్రేమ ఎప్పటికి ఇట్లానే ఉంటది. నా మంచి బిడ్డ. మంచి చెడలు తర్వాతలే గాని నెల నెల నా పాకెట్ మనీ ఇట్లానే కంటిన్యూ చేయి. అప్పుడు నమ్ముతా అమ్మ నీకు విడాకులు ఇచ్చినా నువ్వు మా డాడీవేనని. బిడ్డ నీకు ప్రేమ నా మీద కాదు, నేను ఇచ్చే ప్యాకెట్ మనీ మీద కదా? అవును, ఇస్తే నీకు డాడీ పోస్ట్ అనే ఉంటది, లేకపోతే అది కూడా పోతుంది. అవును మమ్మీ, ఈ మహిళా బంధు పథకం ఏంటి? దీనికి నేను కూడా ఎలిజిబులేనా? ఇదిగో చూడవే మమ్మీ. నా బిడ్డకి ఏమైంది? అట్లుకి పడ్డది? అబ్బా మీరు కాసేపు ఆగండి.